హలో గైస్, వెల్కమ్ టు మందే ఇదంతా. ఈ రోజు మనం ట్రెండీ మీమ్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. అండ్ చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి, కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండే. వాడికి నాకు ఇదే టైం కుదిరింది. ఐ మీన్ వాడంటే తెలుసు కదా మీకు, నాకు తెలీదమ్మా. ఈజ్ నన్ అదర్ దాన్ హాయ్ చెప్పరా ఇదే హాయ్. నేనే చూడాలా, మీరు కూడా చూడండి. ఏం చేస్తున్నారా బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు మళ్ళీ మధ్యలో దిలీప్ నవ్వుతున్నాడు. దిలీప్ నవ్వుతుంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని. ఆ దిలీప్ ఎవడరా ఫస్ట్ వాడా? మేబీ పెళ్లి చేసుకుంటే వీడిని నన్ను చంపేస్తాడంట. అసలు టామ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే మీ టామ్ ఎవడరా? స్నాప్స్ టామ్ ఎవడు? టామ్ దిలీప్ క్రూజ్ ఎవడు? ఎవడు? టామ్ ఎవడు? దిలీప్ ఎవడు? ఫొటోస్ అవి ఉన్నాయంట. వీడెవడు? అది పక్కన కరెక్ట్ ఉన్నాడు. కాదు కదా దిలీప్ నువ్వు. తప్పుగా ఏమి ఉండవక్క. జస్ట్ ఇలా చెయ్యేసుకుని ఫోటో దిగుతాడు అంతే. సెల్ఫీ అలా తీసుకుంటాము. అదే ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ ఆడేంద్ర కళ్ళు తుడుస్తున్నాడు. ఓదారుస్తున్నాడా? ఓకే. చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు గానీ దానికోసం లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అంటే నాకు ఈ అక్కేంది లాస్ట్ లో కొద్ది మోటివేషన్ ఇస్తుంది పెద్దక్క. అసలు కాదు, ముందు ఎవరు అసలు? ఈమెవరు ఇంటర్వ్యూ నువ్వు వాళ్ళెవరు చేసుకున్నారు అసలు? అసలు? వీళ్ళెవరు? వాళ్ళెవరు అసలు? ఈ అక్కెవరు? ఏంది? ఏదో వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్క మాత్రం భలే మార్చేసిందిరా పార్టీ. అది రీజన్ ఏదైనా గానీ మనకు తెలియదు రీజన్ యాక్చువల్ గా ఎందుకో. చూద్దాం, ఆ రీజన్ కూడా చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో ఫన్నీగా వస్తున్నాయి అన్ని అసలు అక్క గురించి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలా అంటే నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకుని టోల్. నువ్వే కదా తప్పు చేసావు మరి. సైలెంట్ గా కాదురా, ఏదో బాధ చెప్పుకుంటుంది, ఏదో చెప్పనీయకుండా నువ్వేగా చేసావంటే. అది కాదు మామ, నాకు వీళ్ళతో ఒక రీల్ వచ్చింది. లైక్ ఏంటంటే, స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను దా స్వీటీ అని చెప్పి పాతోడు వాడుంటాడుగా, వాడు ఇట్లా నాక్ చేస్తా ఉంటాడు. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాదా స్వీటీ అని. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందురా స్వీటీ. క్లాప్స్ Claps ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అసలు ఏం చేస్తున్నావు? షౌంట్ పడిపోనేరా ఈడెవడురా. ఫీడ్ లో మునిగిపోయారు మామ అసలు. నా ఫీడ్ లో అసలు టోటల్ గా అదే కదా, నా దాంట్లో గాని వచ్చారా బాబు. ఆఫ్టర్ సీయింగ్ ద క్లైమాక్స్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్. ఐ లైక్ దట్. అటు చూసి రావణ్ అని తెలుసు కదా, రావణ్ ఏమన్నాడు తెలుసా? అక్క నువ్వు రష్మికని గర్ల్ ఫ్రెండ్ లో చూసి ఇన్స్పైర్ అవుతున్నావు కదా, ఐ వాంట్ టు రిమూవ్ దిస్ అంటున్నావు. ఇప్పుడు అదే రష్మిక యానిమల్ సినిమాలో ఒక సీన్ ఉంటది, ఆ సీన్ లాగా నువ్వు చేస్తావా అంటున్నాడు రావణ్. చూసాను. ఫెమినిస్ట్ అంటే ఫెమినిస్ట్ అనకూడదులే గానీ ఒక కేటగిరీ ఉంటది అనమాట. ఆ కేటగిరీ ఏదైతే వరస్టో దాన్నే కరెక్ట్ అనుకొని దాన్ని హైలైట్ చేస్తారనమాట. మొన్న రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరిగిందిరా, అది తెలుసా నీకు? లైక్ ప్రౌడ్ రండి మూమెంట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ బయోలో ప్రౌడ్ రండి అని పెట్టుకొని పెద్ద లైక్ నేను కమెంట్ పెట్టింది కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టింది. దాన్ని చూసి 14 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లలు కూడా పెట్టుకున్నారు. లైక్ ఊరికే మోటివేట్ అయిపోతారు కదా ఏదైనా చూస్తే. సో అలానే నా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి వచ్చిందిరా, ఆ అమ్మాయి పేరు నేను తీసుకోను గానీ షీఈ్ పక్కా ఫెమినిస్ట్ అనమాట. లైక్ ఎలా అనుకున్నా, టైప్స్ ఆఫ్ ప్లే బాయ్స్ అని చెప్పి లైక్ బియర్డ్ షేప్స్ పెట్టిందిరా, 4-5 బియర్డ్ షేప్స్ పెట్టింది, టైప్స్ ఆఫ్ ప్లే బాయ్స్ అంట. ఏం మాట్లాడుతుంది అక్క? ఇప్పుడు నేను అదే నిన్నంటే టైప్స్ ఆఫ్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు? అది కాదు. ఒక చిన్న డౌట్ అక్క నాకు వస్తున్నాడు. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటే వాడు ఎవరు? ఇప్పుడు నువ్వు చేసుకున్నావనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓ సడిగే. అట్లా కాదురా. ఇంకొక స్టోరీ చూసా నేను. ఏంటనుకున్నా, ఆక్కదే ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆక్కదే ఏంటనుకున్నా, 2025 ఈజ్ ఆల్ అబౌట్ మెన్ గివింగ్ డైవర్స్ టు ఉమెన్ అంట. ఎక్స్పోజ్డ్ మెన్ అంట. ఎక్స్పోజ్డ్ మెన్ అంట. అరే ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి తెలుసా? హార్దిక్ పాండ్యా, పెద్ద పెద్ద వాళ్ళవి సోషల్ మీడియాలో మంచి ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టేసి ఎక్స్పోజ్డ్ మెన్ అంట. 2025 ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పోజింగ్ మెన్ అంట. హార్దిక్ పాండ్యా ఎందుకు వచ్చాడు? వాడు మోసపోయాడు కదా. మైండ్ సెట్ అలా. ఇప్పుడు 2025 ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పోజ్డ్ మెన్ కాదు. నాకు ఇంకో లైన్ పడింది. అంటే 2 ఎలిమెంట్స్ చెప్తా, ఒక 4 ఎలిమెంట్స్ చెప్తా, దాన్ని బట్టి నువ్వే గెస్ చేయొచ్చు. ఒక బ్లూ కలర్ డ్రమ్ము, ఒక ప్రెషర్ కుక్కర్, ఒక హనీమూన్ ట్రిప్. అదే
ఆ ఎలిమెంట్స్ అన్ని గుర్తురావు. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే మావా, అదే అమ్మాయి అదే అక్క నాకు స్నాప్ చాట్ లో కూడా ఉంది. అక్క ఎలాంటి స్టోరీలు పెడతది తెలుసా? తిరిగే వాళ్ళందరూ అబ్బాయిలే మళ్ళీ. See, అంటే నేను వాళ్ళందరూ ఫెమినిస్టులని ఫాలో అవుతారేం బాగా. అందరూ అలా ఉంటారని చెప్పట్లా, కొంతమందితో మాత్రమే అలా ఉంటారు. కొంతమంది మైండ్ సెట్ అలా ఉంది. ఏమో వాళ్ళు కరెక్టో మరి మేం తప్పో నాకైతే అర్థం కావట్లా. పిచ్చ అసలు ఏమో మైండ్ కొద్దిగానే ఉందా అక్క? యు ఆర్ అన్ ఎంప్లాయీ, యు ఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో నువ్వు ఇలానే మా జనాల్ని ట్రీట్ చేస్తా ఉంటే అసలు ఏంది, ఎలా చూస్తారు? సర్లే. ఎవరు వంట బాగా చేస్తారు మీ ఇద్దరిలో? నాకు రాదు వంట. నాకు వంటే రాదు. అరే మామ, ఎవర్రా వీళ్ళని ఇంటర్వ్యూలకు పిలిచేది అసలు? ఇంతకు ముందు సుమన్ టీవీ వాడు చేసేవాడు. ఇంతకు ముందు ఈ టైప్ ఆఫ్ షిట్ అంతా సుమన్ టీవీ వాడు చేసేవాడు. వీళ్ళు కాదు వీళ్ళు ఎల్జీ యా కమ్యూనిటీ. అదే చెప్తున్నా నేను. మనోడి మాడ్యులేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉందిలే. మాడ్యులేషన్ చూడు, బాడీ లాంగ్వేజ్ మొత్తం డిఫరెంట్ గా ఉంటది. ఇలాంటి అసలు నేచర్ కి విరుద్ధం కదరా. లే ఏమనంటే మమ్మల్ని వేసుకుంటారు మళ్ళీ. సర్లే ఎందుకు మీరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడరా ఒకసారి. తర్వాత తెలిసింది ఏంటంటే మా ఇద్దరు కాలేజెస్ పక్క పక్క. ప్రౌడ్ రండి మూమెంట్ రా. బాయ్స్ లో అరే లైక్ మీకు జెలస్ ఎక్కువ, మీకు ఎక్కువ జెలస్? తనకి ఎక్కువ jealous. తనకి పొసెసివ్నెస్ కూడా ఎక్కువ. ఎక్కువ అంటే ఇద్దరికి ఉంది. అక్కెందుకు నవ్వుతుందిరా ఇక్కడ? అక్క కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇద్దరులో ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లే అక్కకి. కనిపించరు maybe. నాది కనిపిస్తుంది, ఎందుకంటే నేను చెప్పాను కదా నా ఎమోషన్స్ ఎక్కువ. ఏడ్చినా, కొట్టినా, తిట్టినా, నవ్వినా అన్ని నాకు బయట కనిపించేస్తా ఫేస్ లో. తనకేంటంటే లోపల పెట్టుకొని ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు వీడు పెద్ద రేసు గుర్రంలో శృతి హాసన్ వీడు మరి. కమెంట్ చూడు, ఖడ్గం వర్సెస్ ఖడ్గం. నాకు వాటి మీద లేవు ఎక్స్పెక్టేషన్స్. అరే వార్ 2 మూవీ రివ్యూ రా అన్న ఇది. ట్విస్ట్ వాటి బాగుంది బ్రో. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటది బ్రో. సినిమా మొత్తం గాల్లో ఉంటది. సో మీకు ఎవరికైనా అలానే గాల్లో ఎగిరిపోద్ది కూడా. ఆవిరైపోయింది. హైట్స్ అంటే భయం ఉంటే కొంచెం దూరంగా ఉండండి. అరే హైట్స్ అంటే భయం ఉంటే కొద్దిగా దూరంగా ఉండండి అంటరా. ఒరే అంతే ఉందిరా సినిమాలో. అంటే ఓపెనింగ్ సీనే జపనీస్ కొండ మీద తీస్తాడు, మళ్ళీ కట్ చేస్తే ఎన్టీఆర్ అన్న గాల్లో ఎగురుతా వచ్చి వరవారు అని చెప్పి అక్కడ ల్యాండ్ అవుతాడు. ఆ సినిమాలో అంతా బానే ఉంది. ఎంట్రీ బాగుంది, చాలా బాగుంది ఎంట్రీ. ఇట్స్ ఓకే, పర్లేదు, ఎక్స్పెక్ట్ చేసాం, బానే ఉంది. బ్యాక్గ్రౌండ్ లో పద్దాకల మ్యూజిక్ వేస్తాడు చూడు, పులి మ్యూజిక్. ఎందుకు అంటే ఇప్పుడు తెలియాలా? సారీ హార్షుకుంటే సారీ, కానీ ఇప్పుడు తెలియాలా? పద్దాకలు వేస్తాడు. ఒకసారి వేసావు ఓకే, సెకండ్ టైం ఓకే, వేస్తానే ఉంటాడు ఎంట్రీ. అసలు జిరాక్ వస్తుంది అది. సత్యమూర్తిలో ఉపేంద్ర ఒక డైలాగ్ చెప్తాడు, మనం పవర్ఫుల్ అని చెప్పి ఏడు తెలిస్తే సరిపోతుంది ఆయన, హైదరాబాద్ లో కూడా తెలియాలా అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంది, నార్త్ లో తెలియాలి సరిపోదు, బాలీవుడ్ లో కూడా తెలియాలి. ఓకే, రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసుగా. మళ్ళీ ఇలాంటి సినిమాకి తెలుగు హిందీ కంటే ₹1 నెట్ ఎక్కువ పెట్టాలి మనం. ఎందుకు కామంటే చింటూ బాయ్ దగ్గరికి వెళ్తావు నువ్వు? హృతిక్ రోషన్ ఎంట్రీ ఉంటది బ్రో, ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటది బ్రో. మీకు అర్థమైపోయింది ఎవరు హీరో అప్పుడే అర్థమైపోతుంది. ఆబ్వియస్లీ హృతిక్ రోషనే, దానిలో అర్థమయ్యేది ఏముంది? సాయిరామ్ సినిమా మొత్తం హాలీవుడ్. ఈ సీన్ కి మించి ఇంకో సీను, ఆ సీన్ మించి ఇంకోటి. బ్రో పక్కా డేర్ బ్యాచ్ పక్కా. నాటు డేర్ బ్యాచ్.